శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపద గమనిలో 166వ రోజు ప్రవచనం. రామచరిత మానస్ మాత్రమే ఉంది ఇవాళ కూడా మనం ఒక 5 చౌపాయిలు చెప్తున్నాం. ఇంకా సమయాన్ని బట్టి వేరే చెప్తాం. ఖచ్చితంగా మాత్రం 5 చౌపాయిలు 298 అయినాయని చెప్పారు. మనం 303 వరకు ఖచ్చితంగా మనం దీంట్లో 290 కాబట్టి ఇంకా మనం 203 మనం ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఈ సోపానాన్ని పూర్తి చేసుకునే అవకాశం మనకు. మహాదేవ్ 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 చెప్పము. రావురి రీతి శుభాని బడాయి. జగతు విదిత నిగమాగమగాయి. పూర కుటిల కల కుమతి కలంకి. నీచ నిశీల నిరీశాని సంగి. దేవ సుని శరణ సాముహే ఆయి. सकृत प्रणाम हे अपनाई. देखी दोष कबहु न उर आने. सुनि गुण साधु समाज बकानी. ओ साहिबा सेवक ही निवाजी. आप समाज साज सब साजी. निज करतूते ना समझो सपन. सेवक सकुचा सोच उर अपने. सो गोसाई नहीं दूसर कोपी. भुजा उठाई कहे वो पन रोटी. बस पशु नाचत सुख पाठ प्रवीण. गुणगति नटा पाठक अधीन. प्रभु మీ రీతియు కారుణ్య స్వభావము జగత్ ప్రసిద్ధం. మీ రీతి అంటే మీ కారుణ్య స్వభావం అది జగత్ ప్రసిద్ధం, అందరికీ తెలిసినటువంటిది. ఇవి వేద శాస్త్రముల యందు వర్ణింపబడినవి. మీ కారుణ్యము, మీ యొక్క రీతి అంటే మీ విధానం వేదముల్లో కూడా చెప్పబడింది స్వామి. క్రూరులు కుటిలురు దుష్టులు దుర్బుద్ధులు. అది క్రూరులు దుష్టులు దుర్బుద్ధులు దుర్మార్గులు కళంకితులు నీచులు దుశ్శీలు అంటే దుశ్శీలము సరైన శీలము లేనటువంటి వాడు. నీతి మాలిన వారు అది ఇట్టి వారినందు కూడా నీ శరణు వచ్చి నీకొకసారి ప్రణమిల్లిన మాత్రమని వెంటనే వారిని హక్కున తీసుకుంటారు. ఇదే మనకి భాగవతంలో కూడా చెప్పారు. కలనైనందను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్లు. కష్టాత్ముడు అంటే పరమ పాపాత్మ. వాడు కల్లో కూడా దేవుణ్ణి తలసట. కల్లో కూడా దుర్బలుడైనటువంటి వాడికి ఏదో ఆపద కలిగింది, అప్పుడు తలుచుకున్నాడు.
అప్పుడు ఈయన ఏం చేస్తాట, తన్నైనా ఇచ్చేసుకుంటాట, తను ఇచ్చేసుకుంటాట. ఇది ఒక్కసారి తెలిస్తే. ఇంతవరకు కల్లో కూడా నేను తలచలేదు, వాడు పాపాత్ముడు అయినా కూడా, అది కూడా ఇప్పుడు నీ మీద ప్రేమతో కళ్ళు తలవలా, వాడికి ఏదో ఆపద వచ్చిందని తెలిసాడు. సునిశ్చల భక్తిని భజించి వారికి అడే సంపద విశేషోన్నతులు అంటుంది కుచేలోపాఖ్యంలో. కుచేలుడు భార్య కుచేలుడు అదే సంబంధాన్ని చెప్తున్నాడు. దుర్మార్గులు, దుశ్శీలుడు, దుర్బుద్ధులు, నీచులు, నాస్తికులు అటివారు కూడా నిన్ను రామా శరణు అనగానే వాళ్ళ పాపాలన్నింటినీ ఏది ఎలా నువ్వు ఇన్నాళ్ళు ఎన్ని చేసావరా, ఇప్పుడు ఒకసారి రామానంగానే పోతుంది ఎట్రే అని నువ్వు ఆయన ఏం చెయ్యవు. వాళ్ళు నువ్వు హాయిగా వాళ్ళని రక్షించేస్తావు స్వామి. ఆ శరణాగతుల దోషాలని నువ్వు పట్టించుకో, మనసులోకి రానివ్వవు. అది ఇది రాముడి లక్షణం, వాడి గుణముల్ని మాత్రమే తీసుకో. అదండి పాపం అన్నీ లేచి అమ్మా నేవుడు తర్వాత ఎన్నో బాగా చేశాడు. కానీ రామాయణం ఇది రామాయణం మనం చదవడం వల్ల నేర్చుకోవచ్చు. అది సేవస్తువుల యోగక్షేమమును సమస్త భారమును వహించేటువంటి ఈ వంటి కృపాళువు లెక్కలు ఉంటారు. తాము చేసిన మేలుని ఏమాత్రము తలపకుండా ఆశ్రితుల చింతలని కడగండ్లను తొలగించటేగాక వారి ఆపదలను చూసి నువ్వు ఈయన వాళ్ళకి ఎంతో మంది చేశాడు, అది తెలుసుకోడు. కానీ వాళ్ళ ఆపదలను చూసి ఈయన కరిగిపోతాడు. అటువంటి రాముడు ఎక్కడ చేతులెత్తి నమస్కరించి ప్రతిజ్ఞాపూర్వకంగా పలుకుచున్నాను. అది చేతులెత్తి నమస్కరిస్తూ నేను ప్రతిజ్ఞ చేస్తూ మాట స్వామి నీ వంటి ప్రభు మరి ఒకరు లేనే లేరు. నీ వంటి ప్రభు గతంలోగా భవిష్యత్తులోగా నా భూతో నా భవిష్యత్తు అంత చూడలేరు, తర్వాత రారు కూడా. శిక్షణతో కోతులు ఎలుగుబంట్లు నాట్యమాడు. అది శిక్షలు చేసామనుకోండి, మన శిక్షణ ఇచ్చామనుకోండి, కోతులు ఎలుగుబంట్లు నాడించరు. వాడు అయ్యగారికి దండం పెట్టు అనగానే ఆ ఎద్దు వాడికి ఇట్లా ఇట్లా అంటే వాడికి శిక్షణ ఇస్తుంది. కానీ అలాగే చెప్పిన పాఠములను చిలుకలు చెప్పిన పాఠములని చిలుక పాఠములు కూడా చెప్పు. మనం ఏమంటే అది విన్యాసములు వాటి శిక్షణను ఇచ్చిన వానిపై ఆధారపడి, అది జంతువుల విన్యాసం వాటి శిక్షణ మీద ఆధారపడి. అది నిజంగా తెలుసా? ఇప్పుడు కోతికి ఎవరైనా వచ్చినప్పుడు నమస్కారం పెట్టాలని తెలుసా? లేదా ఇక్కడ శిక్షణ వాడు ఎలా చెప్తే తెలియాలి. అలాగే చిలకకి ఇప్పుడు ఈ మాట మాట్లాడాలని తెలుసా? నువ్వు ఎలా చెప్తే అది పడు. నువ్వు రామ అంటే రామ అంటుంది, ఇంకోటి అంటే ఇంకోటి, రావణ అంటే రావణ, అంతే కదా. యో సుధారి సన్మాని జను ఏ సాధు శిరమోర ఓ కృపాల వినుపాలి హై విరిదావలి భరజోదా. అట్లే భంగపరచబడిన సేవకుల కార్యములను సంస్కరించి, అట్లే భంగపరిచినటువంటి సేవకుల కార్యాన్ని కూడా నువ్వు సంస్కరించి మీరు వారిని సమాదరించి నా భార్య నా పని వీడు చెడగొట్టాడు అని వాడి మీద నువ్వు కోపం తెచ్చుకో. అలా చేయకూడదు నాయన అని చెప్పి వాడిని నువ్వు దారిలో పెట్టి సజ్జన శిరోమంట. నువ్వేం చేస్తావు అంటే, ఇప్పుడు ఒకరు తప్పు చేశాడు, తప్పు చేసిన వాడిని నువ్వు పోయి నుంచి నా మొహం నాకు అన్నాడు. వాళ్ళ చేసిన పని సంస్కరించి వాళ్ళని సజ్జనులుగా మీరు చేస్తారు స్వామి అన్నాడు భరతుడు శ్రీరామచంద్రుడు. కృపానిధులైన మీకు తప్ప ఇటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకెవరికి ఉంటాయి స్వామి? కనుక ఈ విషయమున మీకు మీరే సాటి శ్రీరామచంద్ర ప్రభు
चौपाई चौपाई शोक सनेह शोक सनेह की बाल सुबाई आयु लाई रजाय सुबाई तबहु कृपाला तेरे निज ओरा सबही भांति बल माने हो भोरा देखो पाया सुमंगल मोया जाने वो स्वामी सहज अनुकूल बड़े समाज विलोक बाबू बड़ी चूक साहिबा अनुराग कृपा अनुग्रह अंग अगाई कीन्ही कृपानिधि सब अधिकाई राका मोर दुलारा गोसाई अपने सील सुभाया बलाई नाद निपटमई कीन्ही बिटाई स्वामी समाज सकोच बिहाई अभिनय जता रुचबानी चमिहि देवु अति आरति जानी शोकमुन मुनिगी మీ ప్రేమకు వశుడనై అది శోకమున మునిగి మీ ప్రేమల మునిగి బాల్య చాపల్యంతో మీ ఆజ్ఞను పక్కన పెట్టి నేను మీ పద సన్నిధి మీరు ఇక్కడికి రాకూడదు, ఆజ్ఞగారి పడి నేను రాజ్యం చేయాలి. కానీ బాల్య చాపలతో మీ ప్రేమలో మునిగిపోయి శోకంలో మునిగిపోయి నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు గురువు గారు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పింది చెయ్యాలి. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను. మీకు నేను ఒకప్పుడు ఒక కథ చెప్పి ఈ రమణ మహర్షికి గురుత్వం చాలా గురుత్వం మీరు అనుకున్నంత తేలిక కాదండి. మనం అనుకుంటాం మనకు కాకపోతే అన్నాలు పెట్టేస్తే లాభం, అది అనుభవిస్తే తెలుస్తుంది. ఏది ఆ మజా లాగుతూ ఉంటారు, ఎట్టు వెళ్ళటానికి రాదు, గురువు ఉంటుంది. అప్పుడు అప్పుడే వేద గురువు గారు కదిలించేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడో మంచినీళ్ళు తెచ్చుకుందామని అటు వెళ్తే గురుగారు ఎందుకు నేను తీసుకొస్తాను అవనింట్రా బాబు అని. గురువు గారిని ఆయన మనోనుకూలంగా నువ్వు ఉండాలి, అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. ఒకరోజు అదృష్టం కొద్ది పాపం రమణ మహర్షి అదృష్టం కొద్ది, రమణ మహర్షి అదృష్టం కొద్ది ఆ ఓడు ఈ అన్నామలై పాపం తాపీ వేస్తాను నాయన నన్ను వీళ్ళు బతకనివ్వట్లేదు, నాగా నేను ఎలా ఉన్నారు బాగా నువ్వన్నా నా మాట వింటావు. వింటాను గురువు గారు చెప్పండి, ఒరే కొంచెంసేపు పని చేసుకుందాం గురు చేయను గురువు, నీకు నేను ఇటుకలు మోస్తారా మోయిన గురువు. మోసేటప్పుడు నువ్వు ఎలా చూడాలి, నన్ను నీ సేవకుల్లాగా చూడాలి. తొందరగా అనాలి. గురుగారు ఒకటి చాలు ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ 3 పెడితే నాకు 3 పెట్టు. చక్కగా తట్టు ఇచ్చాడు, అవి తీసుకొస్తున్నాడు. గురువుగారు ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమండి తొందర రావాలి, ఇక్కడ అయిపోతుందండి. ఎంజాయ్ చేస్తున్నాడు. అయిపోయింది. ఈ రమణ మహర్షి అదృష్టం పోయింది. ఎవడో వచ్చాడు, అయ్యో గురుగారు మీరు మూస్తున్నారా మీరు, అయిపోయింది. అయిపోయింది. గురువు గారిని తీసుకెళ్ళిపోయి వాడు ఏమనుకుంటాడు, ఇది గురువు భక్తి అనుకుంటున్నాడు. గురువు గారిని వాడిని ఎక్కడ వాడికి ఫ్రీడమ్ తెచ్చిపోయింది. ఫ్రీడమ్ ఇప్పుడు మనం అసలు స్వతంత్రం కోసం కదండి ఇంత కొట్లాడింది. నువ్వు గురువుకి స్వతంత్రం లేదంటే నువ్వు ఎట్లా చేస్తావు? మరి నేను 2 ప్రదక్షిణాలు చేస్తానంటే గురుగారు మీరు చేయలేరండి. మరి నేను చేయలేరని నువ్వెవరు చెప్పడానికి? ఇప్పుడు నువ్వు నన్ను శాసిస్తున్నావు కదా, శాసించేవాడివి ఇప్పుడు ఎవరు గురువు? కాబట్టి ఇప్పుడు ఈయన అటువంటి అన్నామలై నేను పిలిచాడు, నాయన నువ్వు నేనంటే నీకు ఇష్టం, నా మాట అంటే నీకు ఇష్టం, మీ మాట అంటే ఇంకెప్పుడు ఇక్కడికి రాగా. రమణ మహర్షి బతికుండంగా అన్నామలై మళ్ళీ ఆ ఆశ్రమం తొక్కాడు. అలానే ఆయన మీద ప్రేమ తక్కువ ఉందనుకున్నారా? మంచి యోగి అయ్యాడు. ఇప్పుడు ఆ రమణ మహర్షి కొంచెం అటువైపున ఆయన ఆశ్రమం ఉంటుంది. రమణ మహర్షి స్వయంగా ఒకసారి వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాడు. నువ్వు ఇటువంటి వాడు అవ్వాలి రాలేదు ఆయన ప్రియ శిష్యుడు.
కాబట్టి మీరు ఇక్కడ ఒక చాలా చక్కటి మాట కొత్తలు చెప్తున్నాను. మీరు నాకు ఏం ఆజ్ఞాపించారు? మీరు కానీ తండ్రి కానీ అక్కడ ఉండి రాజ్యం చేయమని. నేనేం చేశాను? నా శోకం వల్ల కావచ్చు, నాకు మీ మీద ఉన్న ప్రేమ వల్ల కావచ్చు, నా బాల్య చేప వల్ల కావచ్చు, నేను వదిలేసి మీ పాదాలు దగ్గర వచ్చి ఇప్పుడు నేను ఏం చేశాను? మిమ్మల్ని ఇరుకులో పెట్టాను. నాళ్ళ బట్టి జరుగుతున్నది అదే కదా. రాముడు సందిగ్ధంలో ఉన్నాడు, జనకుడు సందిగ్ధంలో ఉన్నాడు, అందరూ ఇటు మీద ఎంత కారణానికి నేను కాదు, భరతుడు కాబట్టి తెలుసుకున్నాను. అది మిగతావాళ్ళు అదేంటండి, నేను గురువుగారిని ఇంత ప్రేమగా చూస్తే ఆయన నన్ను నేను బాధ పెట్టానంటేనేంటి అని నువ్వు అనుకుంటా. అదనమాట. తర్వాత అది మీరు నన్ను ఏం చేశారు? నేను ఇంత చేసినా మీరు కృపతో నా అపరాధాన్ని మళ్ళీ నన్ను మీరు చేయాలి. సర్వ శుభములకు మూలమైన మీ చరణములు నేను దర్శించాను. స్వాభావికముగానే మీరు నా యందు అనురక్తులని గ్రహించితిరి. అది స్వాభావికముగా అంటే బై నేచర్ మీరు నా మీద చాలా అనురక్తులని నేను తెలుసుకున్నాను. దయామయులైన మీరు మీ కృపా కటాక్షములు నాపై అపారముగా ప్రసరించారు. దయామయులైన మీరు నా కృపా కటాక్షాన్ని నా మీద అపారముగా ప్రసరించారు. స్వామి మీ సౌశీల్య సౌజన్య స్వభావములతో నన్ను లాలించారు. చిన్న పిల్లాన్ని చూస్తారు చాలా సంతోషం. నా కారణముగా క్షమార్హము కాని గొప్ప తప్పిదమే జరిగినను. నా కారణముగా క్షమార్హము అంటే క్షమించటానికి కూడా వీల్లేనటువంటి తప్పు అయినా మీరు నా మీద అనురాగాన్ని చూపిస్తారు. ప్రభు మీ ఎదుట సదస్య సమక్షమున నిసంకోచముగా ఇష్టం వచ్చినట్లు సవినయముగానో లేక అది నా అపరాధాన్ని క్షమించాను. ఎందుకంటే మీ ఎదురుకుండా ఈ సదస్సులు ఎదురుగా వినయంతో మాట్లాడాను. దానికి విరుద్ధంగా అంటే వినయము విధేయత లేకుండా ఒకరుగా మాట్లాడాను. దానికి మాత్రం నన్ను క్షమించాను. सुकृत सुजान सुसाहि भई बहुत कहबा बड़ी कोरी आयसु देया देव अब सबही सुधारी मोरी देव सुकृतुలు అంటే మంచి స్నేహితులు, జ్ఞానులు అంటే మంచి మిత్రులు. ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదు చెప్పారు. సుహృత్తులు, జ్ఞానులు, శ్రేష్ఠులు, ఆయన ప్రభువులు. వీళ్ళ దగ్గర నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కువ మాట్లాడిన కొద్దీ దోషాలు పెరుగుతూ ఉంటాయి. మనకి తెలియకుండానే కొన్ని మాటలు మనం అంటాం. అది మీరు నా కోరికలన్నీ నెరవేర్చారు. దయతో మీరు నా కర్తవ్యాన్ని చెప్పాలి. మీరు ఎలా చెప్తే మీ ఆజ్ఞాపాలన పూర్వం చేయలేదు, కనీసం ఇప్పుడైనా మీ ఆజ్ఞాపాలన చేస్తాను. ఇది ఎలా చెప్తే ప్రభు పద్ पद्मा पराग दुहाई सत्य सुकृत सुख सीम सुहाई सो कर कहू ये अपने की रुचि जागत सपने के सहज स्नेह स्वामी सेवकाई स्वारद चल फल चार विहाई आज्ञा समना सुसाहिबा सेवा सो प्रसाद जन पावै देवा अस कई प्रेमा बस भये भरी पुलक शरीरा विलोचन भारी प्रभ पद कमल गहे अकुलाई समव स्नेह नासो
कही कही जाई कृपा सिंधु कृपा सनमानी सिंधु सन्मानी सुबानी सुबानी बैठाई समीप बैठाए समीपा कही पानी भरत विनया भरत विनय सुनि देखि सुबाहु सुनि देख सुबाहु शिथिल स्नेह शिथिल स्नेह सभा रघुराవు सभा रघुराవు सत्य पुण्य सुख प्रदमुలైన సత్య పుణ్య సుఖప్రదములకు అయినటువంటి ఆ ప్రభు పాదములు పద్మరాగములపై ప్రతినబూని అది అంటే ఆ పాద పద్మముల మీద నేను ప్రతిజ్ఞ శపథం చేసి మనసులో అది నా మనసులో ఉన్న కోరికను నేను ప్రకటిస్తాను. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు కూడా అది జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్లో కూడా చతురర్థ పురుష అంటే ధర్మార్థ కామ మోక్ష పురుషార్థములను వీడి స్వామి సేవలను చుటగే నా అభిలాష. అది నా కోరిక ఏంటంటే స్వామి సేవ చేయడమే నాకు చతుర్విధ పలుపు ధర్మ అర్థ కామ మోక్షం లక్కలేదు. నేను ఎప్పుడు కూడా జాగ్రత్త అని మెలకుగా ఉండగా కలలో కూడా సుశక్తిలో కూడా నేను ప్రభు పాద పద్మముల సేవని మాత్రమే చేయాలి. శత్రువుల ఆజ్ఞలను తలదాల్చుట కంటే గొప్ప సేవ ఏముండును? గొప్ప వాళ్ళ ఆజ్ఞని తలదాల్చాలి సేవ. అది వాళ్ళ ఆజ్ఞని తలదాల్చాను చాలు, అంతకు మించి సేవ. దేవా అట్టి ఆజ్ఞారూపమైన అనుగ్రహమును ఈ సేవకునిపై చూపు. అది అటు ఆజ్ఞారూపమైన అనుగ్రహం, ఆయన ఆజ్ఞే అనుగ్రహం. మనం అనుకుంటున్నామండి, గురువుగారు నాకు ఆ పని చెప్పాడు, నీ మీద ఎంతో అనుగ్రహం ఉంటే కానీ నీకు ఆ పని చెప్పాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీకు పని చెప్పాడు అంటే నిన్ను కొంతవరకు ముందరికి లాగా తీసుకెళ్తాడు. అది ఎట్ ద సేమ్ టైం యూ షుడ్ నాట్ డిమాండ్ ఫర్ దట్ సేవ. అది కూడా గుర్తుపెట్టు. గురువు గారిని గన్ పాయింట్ లో పెట్టి నీ చంపేస్తాను, నీ కాళ్ళు నేను పిసుగుతాను వాడు పిసగమంటే నువ్వు పిసగాలి. అని తప్పితే నేను చంపేస్తాను నన్ను కాళ్ళు పెట్టావు. ఎవరు ఏది చేయాలో అది చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి మాకు మోత్గల్లి ఉంది, ఆయన నా కాళ్ళు దొరికింది యూకలిప్టస్ ఆయిల్ ఉంటే చాలు ఏ వేసేసుకున్నాను. ఆయన చేస్తున్నాడు ప్రతివాడు యూకలిప్టస్ ఆయిల్ పెట్టుకొచ్చాడు కూడా. అదేదో సినిమాలో మన శ్రీలక్ష్మి వాళ్ళ ఆయన చేత ఒక 110 టూత్ పేస్ట్ చేత మొహం కడిగించినట్టు. ఇప్పుడు నా కాళ్ళ నిండా ఆయిల్. నువ్వు ఒక రకమైన సేవ చేయి, వాడు ఒక రకమైన సేవ చేసిన అది చేయి చాలు. అది ఇమిటేషన్ ఉండకూడదు. ఇట్లు పలికి భరతుడు ప్రేమ పరవశుడైన పులకితగోత్రుడై ఆనందాశ్వరపు వర్ణహేత్రుడయ్యను. అతడు వ్యాకుడై ప్రభుత్వ కమలములపై ద్రాళిను. ఆ వ్యాకులుడై ఆ ప్రభు యొక్క శ్రీరామచంద్రుని పాదముల మీద పడిపోయాడు. ఆ సమయంలో ప్రేమాతిరేకను ఎవ్వరు వర్ణించలేరు. కృపాసింధువైన శ్రీరామచంద్రుడు మనోహరములైన పరుగుతో లాలించిన అది స్వయంగా ఎత్తి తన దగ్గర కూర్చోబెట్టి భరతుని విన్నపము స్వభావం. అది సభాసదులు అందరూ కూడా ప్రేమలో మునిగిపోయారు. చంద రఘురావు శిథిల స్నేహ సాధు సమాజముని మిథిలాదని మనుమహు సరాహత్ భరత్ భాయప భగత్ కి మహిమా ఘని భరత హి ప్రశంసత విబుధ వర్షత్ సుమన మానస मलिनसे तुलसी विकल सब लोग सकुचे निषादम नलिनसे శ్రీ రఘురాముడు వశిష్ఠ మహర్షి మిథిలాపతి జనకుడు సాధుజనులు ఆ భరతుడి యొక్క మాటలకు పరవశులై. చూసారా, మనం అలా మాట్లాడాలి. మనం మాట్లాడితే పెద్దవాళ్ళకి ఏం మాట్లాడేట చిన్న పిల్లవాళ్ళని ఆహా అన్నట్టు మాట్లాడిన వాడి జన్మ. అది
అందరూ అతని భ్రాతృభావమును అతని భ్రాతృభావాన్ని అపార భక్తి అపార భక్తి మహిమను మహిమని అందరూ పొగట్టం రాదు. దేవతలు మోహావిష్ట హృదయములతో అతన్ని ప్రశంసించి పుష్పవృష్టిని కురిపించి దేవతలు కూడా పుష్పవృష్టి తులసీదాస్ చెప్పుచున్నారు. అందరూ భరతుని భాషణమును విన్న పిమ్మట రాబో పరిణామములకు వ్యాపృత చెందుతుంది. ఇప్పుడు భరతుల మాట వినంటే అందరూ పరిణామం. ఇప్పుడు ఏం చేస్తారు? పరిణామం అందరూ వ్యాకుల పడతారు. రాత్రి రాకతో కమలముల వలె రాత్రి రాకములతో కమలములు ముడుచుకున్నాడు. వాళ్ళు నిస్పృహ కోరారు. కానీ ఇప్పుడు రాముడు ఆజ్ఞాపించినట్టు చేయటాను. నాయన నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాను. మళ్ళీ ఇప్పుడు నీ ఆజ్ఞని పాటిస్తాన తర్వాత నువ్వు మళ్ళీ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పాడు. నీ ఎందుకు ఒకరు ఆజ్ఞ? అది ఆజ్ఞ కాదు. దుఖారి దీన్ దుబ సమాజ్ నర నారి సబ్ మగవా మహామలీన ముయే మారి మంగళ చహత్ ఇరుపక్షములందరి ప్రజల దైన్య దుఃఖములను కాంచి ఇరుపక్షముల యొక్క దుఃఖము దైన్యమును చూసి మహామలిన మనస్సులైన బాగా అది మహామలిన మనస్కుడైనటువంటి ఇంద్రుడు ఏమన్నాడమ్మా? చచ్చిన వారిని ఇంట్లో చంపి తాను లాభపడవచ్చు. చచ్చిన వారిని ఇంకా చంపి తను లాభపడాలి. మరి ఎందుకు మరి తులసీదాస్ వారికి ఇంద్రుడి మీద అంత కోపమో తెలియదు. అది చచ్చిన వారిని ఇంకా చంపి తను లాభాలు పడాలని ఇంద్రుడు అనుకున్నారని రాశారు. ఇది ఒక్కటే చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది సంగతి. సినిమాల్లో ఉన్నానండి ఇంద్రుడిని అతన్ని కేవలము స్త్రీలోలుడు గాను తర్వాత పదవీలోలుడు గాను ఒక్కటేమిటి ఆయన్ని చేసినంతగా చేయలే. అందుకే పాపం దీని గురించే అప్పట్లోనే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముందు చాలా బాధపడ్డాడు. ఈ దేశంలో బలం తగ్గిపోవడానికి ఈ కాలం ఇంద్రారాధన తగ్గిపోవడమే అని రాశారు. ఆయన ఇంద్ర సప్తశతి అని ఒక రాశారండి. ఒకటి ఎప్పుడో దొరుకుతుంది కూడా మీకు ప్రజెంట్ ప్రింట్ వర్షన్ దొరుకుతుంది కదా. ఇంద్ర సప్తశతి. అలాగే ఇంద్రుడు ఎవరో కాదండి, అది ఒక దేవతా శక్తి. అది సంగతి. పాపం మహామలిన మనస్కుడైనాడు. ఆయనకి ఒళ్ళు మండిపోయినట్టుంది. అది సంగతి. సరే ఏదైనప్పటికీ మరి అక్కడ ఉన్నది చెప్పాలి కదా, తప్పదు. కానీ ఎందుకో నేను అది మాత్రం అంగీకరించలేను. పైగా అసలు ఆ సీన్ లో పాప ఆయన లేడండి బాబు. ఇప్పుడు తులసీదాస్ వారు రామచరిత మానస రాశారండి. దానికి ఆధారం ఏంటి? వాల్మీకి రామాయణమే కదా. వాల్మీకి రామాయణమే కదా. కాబట్టి కొంత ఇప్పుడు ఏదో మార్పులు చేశారు. ఏది ఈయన వెళ్ళేటప్పుడు సీతమ్మ వారిని అమ్మ నీ భర్త ఎవరు భార్య అంటే చూడడం. ఆ చూడడంలో అది కొంచెం ఉన్నత స్థితిలో. ఇందులో ఇంద్రుడిని ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే బాగుండేది. చూసారు మీకేం తెలుసు? మహాదేవ్ మహాదేవ్ కపట కుచాలి శివసురరాజు పర ఆకాజ్ ప్రియ ఆపన్న కాజు కాత సమాన పాకరిపురీతి చలి మలీన తతహున్న ప్రతీతి ప్రథమ కుమత కరి కపట సకేల సో ఉచాటు సబకే సిరమేల సురమాయ सब लोक विमोहि राम प्रेम अतिशय ना बिचोहि भय उचाटा भसमनदी तिरनाहि चनबन रुचि चन सदन सुहाई दुविध मनोगति जासुकारी
సరిత సింధు సంగమ సరిత సింధు సంగమ జనబారి జనబారి దుచిత కటకు దుచిత కట పరితోషణ లహరి పరితోషణ లహరి ఏక ఏక సన మరము ఏక ఏక సన్న మరము నా కహి నా కహి లకీ హియా లకీ హియా హసి కహ కృపా హసి నిదాన కహా కృపానిదానం సరిసా స్వాన సరిసా స్వాన్ మగవాన జుబాన్ మగవాన్ జుహాన్ సురరాజు ఇంద్రుడు కపటమునకు వంచనకు పెట్టింది అది సురరాజు అయిన ఇంద్రుడు కపటమునకు వంచనకు అంటే మోసం చేయడానికి పెట్టింది పేరు అని రాశారు. ఇతరుల పనులను భంగపరిచి తన సబ్బం అది ఇతరుల పనుల్లో అతని నైజం ఏంటంటే ఇతరుల పనులు భంగపరిచి తన గొప్పం కలుపుకుంటాడని రాశారు. అతడు కాకి వలె ప్రవర్తించును అతడు కాకి కలవాడు ఎవరిని విశ్వసింపడు. ఆయన అసలు వదిలిగడ్డాడు, ఆయన కాకి వలె ప్రవర్తిస్తాడు, ఎవరిని విశ్వసించట. ఇంద్రుడు మొదట దురాలోచన పరుడై నడిపి ఇంద్రుడు మొదట దురాలోచన పరుడై కుట్ర నడిపి దాని ఫలితమైన వ్యామోహమును అందరిపై అది దాని ఫలితమైన వ్యామోహాన్ని మాత్రం అందరి మీద రుద్దుతాడు. దేవతల మాయల వలన అందరినూ మిక్కిలి మోహితులైనారు. అది ఈ దేవతల మాయ వల్ల ఏం చేశారు, అందరూ మోహితులైపోయారు. మోహన్ శ్రీరామచంద్రునిపై గల ప్రేమ వలన వారు అంతగా కొనకలేదు. అది వాళ్ళు మోహం జరిగినప్పటికీ ఆ శ్రీరామచంద్రుని ప్రేమ మూలంగా వాళ్ళంతగా తొనకలే. ఎవరి మనసులో ఎందులో విరక్తి ఎవరి మనసులో విరక్తి గాని ఉదాసీనత ఈ స్థిరంగా లేవు. ఒకసారి ఆ పోనీరా పోదాం వస్తే అవసరం లేదా అని అనిపించి మళ్ళీ వెంటనే చిచి రాముడు లేకుండా మనం వెళ్ళటమేంటి అంటే కొన్ని క్షణాల పాటు ఆ దేవత మాయ వీళ్ళ మీద పనిచేసిందని ఆయన రాశారు. అది ఒక క్షణంలో ఇక్కడే ఉందా అంటుంది. ఎందుకురా వాళ్ళ మోహం పెట్టారు, ఇంట్లో హాయిగా వెళ్తే మన ఇంట్లో పెళ్ళం వెళ్ళలేరు, మనకు భోగపడతారు. అది నది సముద్ర సంగమంలో జలముల వలె సందిగ్ధం. అది చూడండి, అది ఎట్లా ఉంటుందంటే అది ఎగురుతూ ఉంటుంది కింద కోసం. అలా ఎందుకు వచ్చిందిరా సందిగ్ధంగా బడికి చేరవిడి పాపాన్ని రాశారు. నిజానికి పాపం లేరండి పాపం. అస్థిర చిత్తులైన వాళ్ళకి మనశ్శాంతి దూరం చేశారు. వాళ్ళ మనసులో ఉంది, ఎవరు పోదాం పదండ్రా అన్నామంటే పక్కవాడు ఏమంటాడు అని వాడు లోపల అందరికీ ఉంది. ఆయన నవ్వుతున్నాడు, దేవతల మాయ చూసి ఆయన నవ్వుతూ ఇలా అనుకున్నట్టు ఆయన శ్రీరామచంద్రుల వారు. ఇంద్రుడు నవయువకుడు ఒకే స్వభావం కుక్క నవయువకుడు ఇంద్రుడు ఒకే స్వభావం. కుక్క ఉందనుకోండి, ఎందుకన్నానంటే అది అనుకుంటుంది వీళ్ళు ఎవరింట్లో ఉన్నా వెళ్తే నన్ను కొడుతున్నారు, నేను వెళ్ళను ఎవరింటికి వెళ్ళను, ఏమవుతుంది వద్దే పోతుంది, నేను అన్నం లేకుండా తింటానని కూర్చుంటుంది. కూర్చొని కొంచెంసేపు అయిన తర్వాత ఇలా చూసేపటికి అక్కడేదో తలుపు తెరిచింది, ఫినిష్ ఒకసారి లేచేసి దులుపుకుంటుంది మళ్ళీ. కానీ అధిక కుక్క బుద్ధి అంటారు. ఆ బుద్ధి కొంచెంసేపే. లేకపోతే నవయువకుడు అనే బుద్ధి ఎందుకు చెప్పారంటే ఆవిడ ఏదో వీడు రమ్మన్నప్పుడు రాలేదు, దీని జోలి కదా అని అనుకుంటాం. ఒక గంట తర్వాత హలో అంటుంది, వీడు అన్ని మర్చిపోయి ఆవిడ అనగలేదు ఇంద్రుడు అని చెప్తారు. పైగా అది చేత రాముడి చేత అనిపించారు. అది పాణినీయ వ్యాకరణాన్ని అనుసరించి భగవన్ అనే 3 శబ్దముల రూపములు వరుసగా శ్వ యువ మగువ. ఇప్పుడు పాణినీయంలో శ్వానము అంటే కుక్క, యువన్ అంటే యువకుడు, మఘవన్ అంటే అది భరత జనకు ముని జన సచివ సాధు సచేత విహాయి लागे देव माया सबै जता जोग जन पाई. భరతుడు జనకుడు మునులు
మంత్రులు జ్ఞానులైన జ్ఞానులైన మహాత్ములు తప్ప అందరూ వారి స్వభావం అనుసరించి దేవతల అది మాయలో పడిపోయారు. అందరూ దేవతల మాయలు పడి భారతుల మాయల్లో పడింది ఎవరయ్యా అంటే భరతుడు, జనకుడు, మునులు, మంత్రులు, జ్ఞానులైన మహర్షులు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ మాయలో పడిపోయారు. వాళ్ళ మాయ అంటే ఏంటండి, వాళ్ళకి విరక్తి కలిగి అందరూ వెళ్ళిపోవాలి, చేసేట్టు చేద్దామని ఈయన ఉద్దేశం. ఏమండి ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు శ్రీ ఇంద్రుడు చెప్పిన తర్వాత శారదాదేవి హరి శ్రీరామచంద్ర చతుర్థం అనిపించేశారండి మహాదేవ. కృపా సింధులకిలో దుదుకారే కృపా సింధు లకిలో దుకారే నిజ స్నేహ నిజ స్నేహ సురపతి చలబారే చలభారే సభారావు గురు మహిసుర మంత్రి భరత్ భగత్ సబ్ కై మతి జంత్రి राम हे चितवत चित्र लिखे से सकुचित बोल वचन सिखे से भरत प्रीति गति विनय बढ़ाई सुनत सुखदा भरनत कठिनाई जासु विलोकी जाकु लवलेसु प्रेम मगन मुनिगण मिथिलेशु महिमा तासु कहे किन तलसी भगति सुभाया सुमति हिय तुलसी आप चोटी महिमा बड़ी जानी कवि कुल कानी मान सकुचानी कही न सकती गुण रुचि अधिकाई मति गति वचन कीन्हाई కరుణాసాగరుడైన శ్రీరాముడు అది ఇంద్రమాయతో దుఃఖితులైన తన ప్రజలను చూశాడు. సభాసదులు జనకుడు గురువు బ్రాహ్మణులు మంత్రులు సభాసదులు మునులు గురువు బ్రాహ్మణులు జనకుడు మున్నగుల వారు భరతుని భక్తికి వసలు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, వాళ్ళు ఏమి మాట్లాడటానికి ఏం చేయడానికి తోచట్లేదు. అందరూ చిత్త రూపుల వలె అంటే ఒక చిత్రం, ఒక బొమ్మల్లాగా, స్టాచ్యూ అన్నమాట, చిత్రం లాగా అలా శ్రీరాముని చూస్తూ ఉంది. వల్లించిన మాటల వలె సంకోచంలో చిలుక పలుకులు పలుకుచుంది. అది వల్లించిన మాటలు చిలకల పలుకులు అంటే చెప్పిన మాటలే చెప్తున్నారు. భరతుని ప్రీతి నమ్రత వినయం వినడానికి చాలా సుఖం, వర్ణించడం అసాధ్యం. అతని భక్తిని అణుమాత్రము ముదిలేశ్వరుడైన జనకుడు ప్రేమమగ్నుడైన అది వాళ్ళు చూసి మునులు మిథిలేశుడు కూడా ప్రేమలో మునిగిపోయారు. అట్టి భరతుని మహిమను తులసిదాసు ఎట్లు వర్ణించగలడు? అది మునులు మిథిలేశుడు కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలని భరతుడి ప్రేమని ఈ తులసిదాసు ఏం చెప్పగలడు చెప్పాలి. అతని భక్తి ప్రవర్తులు కవి హృదయంలో సద్బుద్ధిని ఉదాత భావన రేపించాలి. అతని భక్తి భావం ఈ కవి అంటే తులసి హృదయంలో సద్బుద్ధిని ప్రోత్సహించాలి. కానీ నా బుద్ధి చిన్నది, భరతుని భక్తి మహిమ గొప్పది అని తెలుసు. అది నా బుద్ధి చిన్నది, భరతుని భక్తి గొప్పది. గంగానది దగ్గరికి వెళ్ళావు, చెంచా తీసుకెళ్ళి గంగానది మొత్తం తీసుకొస్తా అంటే కుదురుతుందా? కుదరదు కదా. దాని నిండా తీసుకురాగలవు, నువ్వు ఏ పాత్ర తీసుకెళ్ళావు ఆ పాత్ర నిండా తీసుకురాగలవు అంతే. మర్యాదను పాటించు వాటిని వర్ణించుటకు నేను సాహసింపలేదు. అది కవికుల మర్యాదను పాటిస్తూ దాన్ని వర్ణించడానికి నేను సాధిస్తాను. ఆయన గుణములను వర్ణింపవలన ఆసక్తి మెండుగా కలదు, కానీ ఆయన గుణాలను వర్ణించాలని నాకు ఉంది ఆసక్తి. కానీ నా శక్తి నాకు తెలిసి నేను దాని నా బుద్ధి బలము బాలకుల మాటల వలనైనది. అది నా బుద్ధి బలం బాలకుల మాటలాగా ఉంది. మనసులో భావం ఉన్నది, దాని అది మనసులో భావం ఉంటుంది కానీ వాళ్ళు చెప్పడానికి భావం ఉంటుంది. అందుకే ఇది ఇలా ఉంది ఇలా ఉంది కానీ భాష లేదుగా. భరత్ విమల జసు విమల బిదు సుమతి చకోర కుమారి
ఉదిత విమల ఉదిత విమల జన హృదయ నభ జన హృదయ నిభ ఏకటక రహి ఏకటక రహి నిహారి. నిహారి. భరతుని విమల యశస్సు ఒక ఆ నిర్మల భరతుని చంద్రుడు. యొక్క విమలమైనటువంటి యశస్సు ఒక నిర్మల చంద్రుడు. ఒక నిర్మలమైనటువంటి చంద్రుడు. కవి సుబుద్ధి ఒక చకోరం. కవి సుబుద్ధి మంచి బుద్ధి ఒక చకోరం. భక్తుల కాబట్టి హృదయముల ఆ చంద్రుడి నుంచి ఒక లాభలేశం కాదు. భక్తుల హృదయములనడి నిర్మల ఆకాశమున అది ఆ కీర్తి చంద్రుని కన్నులార్పక చూచును. అది తాను వర్ణింపలేదు. భక్తుల హృదయం అనేటువంటి నిర్మల ఆకాశంలో ఆ చంద్రుడిని చూస్తగలదు, కానీ వర్ణించలేం కదా. చంద్రుడిని చూసి నువ్వు ఆనందించగలవు, అది వర్ణించంటే ఎవరి వల్ల సాధ్యం? సరే చెప్పు. భరత సుభావు భరత సుభావు నా సుగము నిగమాహు లఘుమతి లఘుమతి చాపలత చాపలత కవిచమహు कहत सुनता సతి భావు భరతకు सती भाव भरत को సియా రామ పదకో सिया राम पद कोई నారతకు नारत को సుమిరత భరతకి सुमिरत भरत ही ప్రేమ రామకో प्रेम राम को యహి నా సులభు जही ना सुलभ తెహి సరిస భామకో तही सरस भाम को దేకి దయాల देखी दयाला దశా సబకికే दशा सबके రామ సుజాన राम सुजाना जन जीती ధరము దురీన धर्म धुरीन ధీర నయనాధర धीर नयनागर సత్య స్నేహ सत्य स्नेह సుఖ సాగర్ शील सुख सागर దేశకాలు देश कालु లకి సమవు సమాజు लख समव समाज నీతి ప్రీతి పాలకు नीति రఘురాజు प्रीति फेलक रघुराजु బోలే వచన బాణి बोले वचन बान సరబస సే सरभस से హిత పరిణామ हित परिणाम సునత ససి రస सुनत शिशि रस से తాత భరత్ तात भरत తుమః ధరమ तुमह దురీన धर्म धुरी లోక భేద విలా लोक भेद विना ప్రేమ ప్రవీణ प्रेम प्रवीण భరతుని స్వభావమును భరతుని వేదములు స్వభావం కూడా సులభముగా వేదములు వర్ణించుగా. కూడా సులభంగా వర్ణించండి. కావున కవీశ్వరుడు నా కావున మంద బుద్ధి చాపలను కవీశ్వరుడు. క్షమింతురుగాక. అది కవీశ్వరులు నా బుద్ధి చాపల్యాన్ని క్షమించాలి. భరతుని సద్భావం చెప్పినను భరతుని ఈయనను శ్రీరామచంద్రుని చరముల అది. యందు అనురక్తుడు కానివాడెవ్వడు. భరతుని యొక్క సద్భావాన్ని చెప్పిన ఆ శ్రీరాముని చరణములందు ఆసక్తి కలుగు. భరతుణ్ణి స్మరించినను శ్రీరాముని భరతుణ్ణి కలగని వాడు అది. నిజముగా దురదృష్టవంతుడు. భరతుడిని స్మరించిన తర్వాత కూడా శ్రీరాముని ఎందు భక్తి కలగంటే వాళ్ళు నిజమైన దురదృష్టం. దయాళువైన శ్రీరాముడు దయాళువైన అతని వారి స్థితి చూచి భరతుని మనసులోని అంతర్యము గ్రహించి అది ఆ వాళ్ళ స్థితి చూశాడు. భరతుని యొక్క మనసులోని ఆంతర్యాన్ని గ్రహించిన శ్రీరామచంద్రుడు ధర్మ దురంధరుడు ధీరుడు ధర్మ నీతి కోవిదుడు, దురంధరుడు నీతి కోవిదుడు సత్య సత్య సుఖసాగరుడు సత్య స్నేహ శీలములలో సుఖములకు సాగరుడైనటువంటి నీతిని ప్రీతిని ప్రేమించుడైన ఆ శ్రీరామచంద్రుడు దేశకాల అవసరములను దేశకాల పరిశీలించి ఆ దేశకాల పరిస్థితులను దేశకాలమాన పరిస్థితులను బట్టి పలికిన వచనములు వాణి సర్వస్వములై అది వాళ్ళకి వచనములు వాణి సర్వస్వములై సర్వస్వములై శుభప్రదములై శుభప్రదములై అమృతత్వములై ఉంటుంది. సోదరా భరత అప్పుడు ఆయన అంటున్నాడు, సోదర భరత భరత నీవు ధర్మపరాయణుడు నీవు ధర్మపరాయణుడు, లోకాచారములను లోకాచారములు వేదములు తెలిసిన స్వరూపుడవు. ప్రేమ స్వరూపుడకు. భరతునకు శ్రీరాముని ఆదేశం అందుకో ఇప్పుడు భరతుడికి శ్రీరాముడు ఆదేశం ఇస్తాడు. దోహ కరము వచను కరము వచన్ మానస విమల మానస విమల తుమః సమాన తుమః సమాన తుమః తుమః తాత్ గురు సమాజ గురు సమాన లఘు బంధు లఘు గుణ బంధు గుణ విస్మయ కిని కహి జాత. కుసుమయ కిని కజాత. నాయన మనో వాక్కాయ కర్మల పవిత్రతకు నీకు నీవే సాటి. అది మనోవాక్కాయ కర్మల కంటే త్రికరణ శుద్ధికి నువ్వే సార్. గురుజనుల సమక్షమున గురుజనులు ఇక్కడ మన వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇంతమంది సమక్షంలో తగని సమయమున నా తమ్ముని గుణములను ఎట్లు ప్రశంసించు. అది తగిన సమయం. తగని
తగని సమయంలో అంటే వీళ్ళు ఎదుర్కొండా నా తమ్ముడిని నేనే ప్రశంసించకూడదు కాబట్టి నేను ప్రశంసాలి. మిగతా కదా ఎన్ని చేపలు చెప్తున్నాము 304 వరకు అయిపోయినాయి. ఇంకా 66లో 4 అంటే ఇంకా 22 కదా. 22లో రోజుకి 5 చెప్పుకున్నా ఒక 4-5 రోజుల్లో అయిపోతుంది. చూడు అయ్యా ఇవాళకి మిగతావన్నీ నమస్కారం పెట్టేద్దాం. పేరేసుకుంటున్నా. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं మహాదేవ్